శివ తెలుగు వెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎస్జిటి తెలుగు అభ్యర్థులు సాధారణ తెలుగు 30 మార్కులు పొందడం ఎలాగో పూర్తి వివరణతో చూద్దాం. తెలుగు పాఠ్యపుస్తకాలు 24 మార్కులు, తెలుగు బోధనా పద్ధతులు 6 మార్కులు, మొత్తం 30 మార్కులకి తెలుగు ఇవ్వటం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటి 2 అంశాలని ఇప్పుడు చెప్పుకుందాం. మొదటిది పఠన అవగాహన, అంటే ఒక చదివిన అంశాన్ని మనం అర్థం చేసుకోవటం, దానికి సంబంధించిన ప్రశ్నలని చెప్పటం. 1 అపరిచిత పద్యం, 2 అపరిచిత గద్యం. అదేవిధంగా తెలుగు వాచకాల్లోని కవి పరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు కూడా అడగటం జరుగుతుంది. ఇందులో భాగంగా మొదటగా పఠన అవగాహన అపరిచిత పద్యంను చెప్పుకుందాం. పఠన అవగాహన అపరిచిత పద్యం. అపరిచిత పద్యము అనగా మనకి పాఠ్యపుస్తకంలో కాకుండా బయట నుంచి ఇవ్వబడిన పద్యం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి మీ ఒక 8వ తరగతి స్థాయి వరకు ఏ పద్యమైనా ఇవ్వచ్చు. ఇక్కడ ఉదాహరణకి ఒక పద్యం ఇవ్వడం జరిగింది, దీన్ని పరిశీలించండి. ఎద్దునెక్కే శివుడు, గద్దనెక్కే విష్ణు, హంసనెక్కే బ్రహ్మ అందముగను, బద్ధకంపు మొద్దు బల్లపై నెక్కెరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఈ విధంగా మనకి అపరిచిత పద్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ అపరిచిత పద్యాన్ని మీరు 1కి 2 సార్లు చదివి జాగ్రత్తగా అర్థం చేసుకొని దాంట్లో ఎటువంటి ప్రశ్నలు ఇస్తారో దానికి సమాధానం రాయవలసిన అవసరం ఉంటుంది. ఇందులో నుంచి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకి ఇక్కడ చూడండి, బద్ధకంపు మొద్దు దేనిపై ఎక్కెను. ఈ ప్రశ్న అడిగినప్పుడు అది 3వ లైన్లో ఉంది, బల్లపై ఎక్కెను. అదేవిధంగా ఈ పద్యానికి మొగటం ఏమిటి? ఈ పద్యంలో మొగటం లలిత సుగుణజాల తెలుగు బాల అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గద్దనెక్కే విష్ణువు, మరి విష్ణువు యొక్క వాహనం ఏమిటి? మరి ఇక్కడ వాహనం అనే పదం లేదు, కానీ మనకి అలాంటి ప్రశ్నలు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇచ్చిన ప్రశ్నకి సరైన సమాధానం రాయండి, మంచి మార్కులు పొందుతారు. అపరిచిత గద్యం. అపరిచిత గద్యం కూడా ఇదే విధంగా బయట నుంచి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇది మన పాఠ్యపుస్తకంలో ఉండదు, కానీ మనకి అవగాహన 8వ తరగతి 10వ తరగతి స్థాయి వరకు ఇవ్వటం జరుగుతుంది. ఒకసారి ఈ గద్యాన్ని చదువుతాను, వినండి. శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో అగ్రగణ్యులు. వీరి ఆస్థానంలో అష్టదిగ్గజములు అనే పేరుతో 8 మంది కవి పండితులు ఉండేవారు. వారిలో అలసాని పెద్దన మొదటివారు. వీరు మనుచరిత్ర అనే ప్రబంధమును రాశారు. శ్రీకృష్ణదేవరాయలు తాను స్వయంగా కవి. ఆయన ఆముక్తిమాలదాను ప్రబంధాన్ని రాశాడు. దీనికే విష్ణు చిత్తేము అను నామాంతరం కలదు. వికట కవి అని పేరుగాంచిన తెనాలి రామకృష్ణుడు తెలుగు నుడికారము వెల్లి విరిగినట్లు పాండురంగ మహాత్మ్యము అను గ్రంథాన్ని రాశాడు. మరి ఈ పేరాన్ని మనం జాగ్రత్తగా చదివి 2-3 సార్లు చదివి దాన్ని అవగాహన చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఇందులో నేను ఒక ప్రశ్న అడుగుతాను, చూడండి.
తెలుగు నుడికారము వెల్లివిరిగినట్లు రచనలు చేసిన కవి ఎవరు? ఇది మరి తెనాలి రామకృష్ణుడు. ఇదే విధంగా విష్ణు చిత్తేయము అను నామాంతరం గల ప్రబంధం ఏమిటి? ఈ విధంగా మనకి చూస్తే అందులో ఆముక్తమాల అనే ప్రబంధానికి విష్ణు చిత్తేయము నామాంతరం కలదు అని చెప్పే వాక్యం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆముక్తమాలిద. ఈ విధంగా ప్రశ్నల్ని 2 ప్రశ్నలు అడగడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా అవగాహన చేసుకొని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ఇప్పుడు తెలుగు వాచకాల్లోని కవిపరిచయాలు, విశేషాంశాలు, ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. ఇందులో కవి పరిచయాలు 5వ తరగతి పాఠంలో నుంచి ఈ కవి పరిచయం తీసుకోవడం జరిగింది. రాయపోలు సుబ్బారావు గారి యొక్క కవి పరిచయం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. రాయపోలు సుబ్బారావు అభినవ నన్నయ్య బిరుదాంకితుడిగా, నవ్య కవిత పితామహుడిగా పేరు పొందారు. తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమారం, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల మొదలైన కావ్యాలను రచించారు. రమ్యాలోకం, మాధురి దర్శనం అనే లక్షణ గ్రంథాలు రాశారు. వీరి భాషా సేవను గుర్తించి భారత ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరించింది. కాబట్టి ఈ కవిపరిచయం మొట్టమొదటి లైన్ చూస్తే అభినవ నన్నయ్య బిరుదాంకితుడు అన్నారు. కాబట్టి ఈ విధంగా అభినవ నన్నయ్యగా పేరు పొందిన కవి ఎవరు? ఈ విధంగా కవిపరిచయంలో నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రతి పాఠంలోని కవిపరిచయాన్ని క్షుణ్ణంగా చదవాలి. అందులోని అంశాలను మొత్తాన్ని గ్రహించండి. కవుల గురించి మంచి అంశాలని జాగ్రత్తగా చదవండి. తర్వాత ఇందులో ఉద్దేశాలు, ఇతివృత్తాలు, ప్రక్రియలు. మనకి ప్రతి పాఠం యొక్క మొదటి విషయ సూచికలో పాఠం పేరు, ఇతివృత్తము, ప్రక్రియ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొండవాగు ప్రకృతి వర్ణన. మరి ఈ ప్రక్రియ ఏంటయ్యా అంటే లేఖ. మరి పాఠం మనం చదివేటప్పుడు ఖచ్చితంగా అది ఏ ప్రక్రియకు చెందింది, ఎలాంటి అంశాల్లో అందులో ఇవ్వబడింది, దాని ఇతరత్వం ఏమిటి, ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రక్రియల్లో నుంచి ఒక ప్రశ్న ఇవ్వటం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. పదజాలంలో అర్థాలు, పర్యాయపదాలు, ప్రకృతి వికృతులు, నానార్థాలు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఉత్పత్తి అర్థాలు, మాండలిక పదాలు ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది. వీటిలో ప్రశ్నలు ఏ విధంగా అడుగుతారో ఒక్కొక్క ఉదాహరణ ద్వారా ఇప్పుడు చెప్పుకుందాం. ఏ అర్థాలు. మరి అర్థాలు మనం చూసినట్లయితే ప్రతి పాఠంలోనూ ఇలా ఒక బాక్స్తో అర్థాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అర్థాలు చూడండి. ఇక్కడ యోగము రెండవది, అదృష్టం, కాలిడు, అడుగుపెట్టు, సోకు, తగులు. అంటే ఖచ్చితంగా మనం ఒకసారి పాఠ్యపుస్తకాల్లో ఏ పదానికి ఎలాంటి అర్థాలు ఇస్తున్నారో చదవాల్సిన అవసరం ఉంది. తర్వాత పర్యాయ పదాలు. ఉదాహరణకి 2 పర్యాయ పదాలు చెప్తున్నాను. కపి, కోతి, మర్కటం. పవనం, గాలి, మారుతం. ఈ విధంగా పర్యాయ పదాలు ఉంటాయి. ప్రకృతి వికృతులు. పుస్తకం, పొత్తము, ఆహారం, ఓగిరం. ఈ ప్రకృతి వికృతులు కూడా మన పాఠ్యపుస్తకాల్లో ఉంటాయి. వాటిని చూసి జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. నానా అర్థాలు. ఒక పదానికి వేరు వేరు అర్థాలు వచ్చే విధంగా చెప్తే దాన్ని
నానా అర్థాలని చెప్పడం జరుగుతుంది. ఉత్తరం ఒక దిక్కు లేఖ, అర్థం డబ్బు సగభాగం. ఈ విధంగా ఒక పదానికి నానా అర్థాలు గుర్తించమని ప్రశ్న అడుగుతారు. దాన్ని జాగ్రత్తగా మీరు మల్టిపుల్ చాయిస్ దగ్గరగా ఉంటాయి, వాటిని డిలీట్ మెథడ్లో మనం జాగ్రత్తగా గుర్తుంచుకొని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. జాతీయాలు ఒక భాషలో ప్రత్యేక అర్థాన్ని తెలియజేసే వాటిని జాతీయాలు అంటారు. ఇక్కడ ఉదాహరణకి కొట్టిన పిండి అంటే బాగా తెలిసిన విద్య అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ఆటపట్టు నెలవు స్థానం. ఆంధ్రప్రదేశ్ అన్ని కళలకు ఆటపట్టు అంటే అన్ని విద్యలకు కూడా స్థానము అని చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. జాతీయాన్ని వివరించమని చెప్పినప్పుడు ఏ సందర్భంలో వాడతారో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్ సామెతలు. కాకి పిల్ల కాకికి డాష్. ఇలాగా వాక్యాన్ని సామెతని పూరించమంటాడు. కాకి పిల్ల కాకికి ముద్దు. రెండవది, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది ఒక సామెత. ఇలాంటి వాక్యాన్ని ఇచ్చి ఇందులో సామెత కాని దాన్ని గుర్తించండి, ఇలా కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్రశ్నని 2 సార్లు చదివి సమాధానం రాయండి. పొడుపు కథలు మనకి భాషలో ఒక వైవిధ్యాన్ని తెలియజేసేవి పొడుపు కథలు. ఇక 2 పొడుపు కథలు అడుగుతున్నాను చూడండి. తోకలేని పిట్ట 90 ఆమడ్లు పోవును. మరి ఇది ఏమిటయ్యా? మనం చిన్నప్పటి నుంచి చదువుకుంది. ఉత్తరం. ఊపితే ఊగుతాయి కానీ పీకితే రావు. మరి ఏంటవి? చేతి వేళ్ళు. మరి చేతి వేళ్ళు చూడండి, మనం ఊపితే ఊగుతాయి కానీ లాగితే మాత్రం రావు. ఇలాంటి పొడుపు కథలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రశ్నలను చదివి సమాధానాలు రాయాలి. తర్వాత అంశం ఉత్పత్తి అర్థాలు. మరి ఒక పదం యొక్క పుట్టుకను తెలియజేసే వాటిని ఉత్పత్తి అర్థాలుగా చెప్పడం జరుగుతుంది. కరము కలది అంటే ఏనుగు. దానవులు, ధనువు అనే స్త్రీ వల్ల పుట్టినవారు అనగా రాక్షసులు. ఈ విధంగా పదానికి ఉత్పత్తి అర్థాన్ని గుర్తించాలి. అదేవిధంగా మాండలిక పదాలు. మండలం అంటే ప్రాంతం. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషని మాండలిక భాష అంటారు. ప్రతి భాషకి మాండలిక భాష ఉంటుంది. అలాగే తెలుగు భాషలో భాషా భేదాలు ఉన్నాయి. మాండలిక భాష అనేది ప్రత్యేకమైన భాష కాదు. ఇది ప్రధాన భాషలో ఒక అంతర్గత భాషగా ఉంటుంది. ఏ ప్రాంతానికి చెందిన భాషా భేదమైన తెలుగు భాషలో భాగంగానే ఉంటుంది. ఉదాహరణకి మనం ఆలుగడ్డలు అనే పదం తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలవటం జరుగుతుంది. మన ప్రాంతంలో ముఖ్యంగా బంగాళదుంప అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా గోంగూర, కొన్ని ప్రాంతాల్లో పుంటి కూర అంటారు. ఈ విధంగా మనం మాండలిక భాషా పదాలని ఏ ప్రాంతానికి చెందిన భాషా పదం లేకపోతే ఒక ప్రాంతం పదాన్ని మరొక ప్రాంతంలో ఎలా పిలుస్తారు అని అడిగే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా మాండలిక భాషా పదాలు గుర్తుంచుకోండి. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాన్ని రాయండి. తర్వాత వీడియోలో భాషాంశాలు చెప్పుకుందాం. భాషాంశాల్లో ముఖ్యంగా భాషా భాగాలు,
కాలాలు, లింగాలు, విభక్తులు, పురుషులు, విరామ చిహ్నాలు, వచనాలు, వ్యాకరణ పారిభాషిక పదాలు ఇవి ఇవ్వడం జరిగింది. వీటిలో భాషా భాగాలు, భాష ఎందలి భాగాలను భాషా భాగాలు అంటారు. ఇవి 5 విధములు: నామవాచకం, సర్వనామం, విశేషణం, అవ్యయం, క్రియ. అదేవిధంగా కాలాలు 3 విధములు: భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం. ఇదే విధంగా లింగాలు స్త్రీలింగం, పుంలింగం. ఇందులో మనకి మహత్తులు, అమహత్తులు అని కూడా పాఠ్యపుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఏ పదాన్ని ఎలా పలుకుతున్నారు, ఏ లింగం కిందకు వస్తుందో జాగ్రత్తగా చూసి చదవండి. విభక్తులు మనకి సప్త విభక్తులు ఉండటం జరిగింది. అదేవిధంగా సంబోధన ప్రథమ విభక్తి కూడా. ఉదాహరణకి చేత, తోడ ఏ విభక్తులు? తృతీయ విభక్తి. అదేవిధంగా పురుషులు ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. విరామ చిహ్నాలు ఏ సందర్భంలో ఎలాంటి చిహ్నాలు వాడతాం? వచనాలు ఏకవచనం, బహువచనం. ఈ విధంగానే వ్యాకరణ పారిభాషిక పదాలు. మన వ్యాకరణంలో కొన్ని పారిభాషిక పదాలు ఉంటాయి. బహుళము, బహుళము అంటే సంధి 4 విధాలుగా జరగటం. నిత్యము అంటే సంధి నిత్యము ఎల్లప్పుడూ జరుగుతుంది. నిషిద్ధం ఎప్పుడూ జరగదు. వైకల్పికం జరగచ్చు, జరగకపోవచ్చు. సంధి అన్య విధం అంటే సంధి 4 విధాలుగా వేరే విధంగా జరగటంలో అన్య విధంగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ముఖ్యమైన పారిభాషిక పదాలు, వాటి వివరాలు తెలుసుకొని చక్కగా చదవండి. తర్వాతి అంశం అక్షర విభాగం. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు, ద్విత్వ సంయుక్తాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు, ఊష్మములు, అంతస్థలు, వర్గయుక్కులు, స్పర్శాలు, స్థిరాలు. ఈ పక్కన మనం చూసినట్లయితే అన్నిటికీ ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పట్టిక ప్రకారం మీరు చక్కగా చదువుకున్నట్లయితే ఇందులో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పట్టికని కుదిరితే రాసుకొని చదవండి. తర్వాత అంశం వర్ణోత్పత్తి స్థానాలు. మరి ఏ పదం, ఏ అక్షరం ఎక్కడి నుంచి పుడుతుంది చెప్పేదే వర్ణోత్పత్తి స్థానం. ఒకసారి చూడండి. కంఠం నుంచి పుట్టే అక్షరాలు ఆ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ, విసర్గ. ఇవి కంఠ్యాలు. తాలు భాగంలో పుట్టే అక్షరాలు ఈ, ఈ, చ, చ, జ, ఝ, జ్ఞ, య, శ. ఇవి తాళవ్యాలు. నాలుగుతో గట్టిగా అంగిలిని తాగుతూ పలికే అక్షరాలు రు, రు, ట, ఠ, డ, ఢ, న, ర, ష. ఇవి మూర్ధన్యాలు. దంతాల సాయంతో పలికే అక్షరాలు లు, లు, చ, జ, త, త, ద, ధ, న, ల, స. వీటిని దంత్యాలుగా పలకటం జరుగుతుంది. పెదవి సాయంతో పలికే అక్షరాలు ఉ, ఊ, ప, ఫ, బ, భ, మ. ఓష్ట్యాలు. ఏ, ఏ, ఐ కంఠతాళవ్యాలు. ఓ, ఓ, ఔ కంఠోష్ట్యాలు. వా దంతోష్ట్యం, దంతోష్ట్యం. ఈ విధంగా అక్షరాలు వర్ణోత్పత్తి స్థానాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్తగా చదవండి. మీకు ఎగ్జామ్లో గట్టిగా ఒక బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత సందులు, నిర్వచనాలు. వీటిలో ముఖ్యంగా కొన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అత్వ, ఇత్వ, ఉత్వ, ఎడాగమ, సరళాదేశ, గసర్దవాదేశ, ఆమ్రేడిత, దిరుక్త టకార, లోనల సందులు ఇవ్వటం జరిగింది.
వీటిలో నేను కొన్నిటికి ఉదాహరణలు చెప్తున్నాను చూడండి. వంటాముదం, వంట ప్లస్ ఆముదం అత్వసంధి. ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి ఇత్వసంధి. దిక్కేది, దిక్కు ప్లస్ ఏది ఉత్వసంధి. ఏమి అంటివి, ఇక్కడ యా ఆగమంగా వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అవుతుంది. ఏమేమి ఆమ్రేటిస్ సంధి. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు ద్విరుక్త టకార సంధి. తోచను చుక్కలు సరళాదేశ సంధి. వాడుకొట్టే గసరదవాదేశ సంధి. ఈ విధంగా ఇలాంటి పదాలు మీరు జాగ్రత్తగా ఏ పదం ఏ సంధి అవుతుందో గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పరీక్షలో బాగా రాయండి. సంస్కృత సంధులు. సవర్ణ, గుణ, యనాదేశ, వృద్ధి సంధులు. వీటికి సంబంధించిన పదాలను విడదీయటం, సంధి చేయటం. సంస్కృత సంధులు. గురు ప్లస్ ఉపదేశము, గురూపదేశము సవర్ణ దీర్ఘ సంధి. మహర్షి, మహా ప్లస్ ఋషి గుణసంధి. ఏకైక, ఏకా ప్లస్ ఏక ఇది వృద్ధి సంధి అవుతుంది, మనకి ఆమ్లెట్ సంధి కాదు. అభ్యుదయం, అభి ప్లస్ ఉదయం అభ్యుదయం యనాదేశ సంధి. ఈ విధంగా ఇచ్చిన పదాలు ఏ సంధో గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో మనకి ఇవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాసాలు. సమాసాలు నిర్వచనం. విగ్రహ వాక్యాలను గుర్తించటం, విగ్రహ వాక్యాలను సమాస పదాలుగా కూర్చటం. ఇక్కడ మనకి అనేక సమాసాలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణ కొన్ని సమాసాలు ఇచ్చాను, వీటిని జాగ్రత్తగా చూడండి. వీటిని బట్టి మీరు పరీక్షలో జాగ్రత్తగా గుర్తించవచ్చు. భాషాంశాలు. ఛందస్సు, గురులఘువుల లక్షణాలు గుర్తించటం, చెంపకమాల పద్య లక్షణాలు. మనకి ఇక్కడ కేవలం సిలబస్లో చెంపకమాల అనేది ఇచ్చాడు, అలా అని చెప్పి ఇది ఒకటే కాదు, మిగతా పద్య లక్షణాలు అన్నీ కూడా చదవండి. ఇక నేను చెంపకమాల పద్య లక్షణాలు ఇచ్చడం జరిగింది. నజ, బజ, జజ, ర అనే గణాలు వస్తాయి. 11వ అక్షరం యతిస్థానం. ప్రాస నియమం కలదు. పాదానికి 21 అక్షరాలు ఉంటాయి. ఈ వృత్తంలో మొత్తం 4 పాదాలు ఉంటాయి. ఈ విధంగా మనం ఖచ్చితంగా ఒక పద్యం ఇచ్చి గణన చేయమంటాడు, అది నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తర్వాత అలంకారాలు. పాఠ్యపుస్తకంలో మనకు అనేక అలంకారాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి మనకి ఏ వాక్యం ఇచ్చి అలంకారాన్ని గుర్తించడం జరుగుతుంది. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది, ఇది ఉపమా అలంకారం అవుతుంది. అదేవిధంగా వాక్యాలు రకాలు. సామాన్య వాక్యాలు, సంశిష్ట వాక్యాలు, సంయుక్త వాక్యాలు. క్రియలు రకాలు. సమాపక క్రియ, అసమాపక క్రియ. అదేవిధంగా వీటన్నిటిని కూడా చూసి ఈ పదాలన్నీ కూడా సాధ్యమైనంత వరకు పాఠ్యపుస్తకాల్లో మీ యొక్క మనకి పరీక్ష స్థాయిని బట్టి ఇవ్వటం జరుగుతుంది కాబట్టి వాటన్ని నేర్చుకోండి. ఈ వీడియో మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. మీ అందరికీ పరీక్షలో మంచి మార్కులు రావాలని కోరుకుంటూ ధన్యవాదములు. ఆల్ ద బెస్ట్.